దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగంలో చిరంజీవి గారి పేరును ప్రస్తావించారు. తాజాగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి గారు భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో ఇతరుల ముందు తన పేరు ప్రస్తావించడం పట్ల చిరంజీవి గారు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి గారి ట్వీట్ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. గతంలోనూ మోడీ చిరంజీవి గారి పట్ల అభిమానం చూపించారు. చంద్రబాబు నాయుడు రెండోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సభలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మోడీ ప్రశంసించారు. చిరంజీవి పట్ల తరచూ మోడీ అభిమానం చూపిస్తున్న నేపథ్యంలో ఆయనకు త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకువచ్చిన కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ వార్తల వాస్తవం ఎంత ఉందనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి కాల్ వచ్చిందట. దీంతో వెంటనే ఢిల్లీకి పయనం అవుతున్నారట పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. మోడీ గారితో భేటీ కానున్నారట ఇరువురు. పరస్య వినేసి కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లో 150వ సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే.